ఆడపిల్ల జీవితం. ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి ప్రతిరోజు ఇంట్లో పండగే. ఇంట్లో వాళ్ళందరికీ సంతోషమే. అలాంటి ఆనందాల నిలయం గురించి చెప్తాను. ఆడపిల్ల పుట్టిందని మా ఇంట్లో ఎవరూ బాధపడలేదు. మహాలక్ష్మి పుట్టింది అని మా అమ్మ నాన్న మురిసిపోయారు. అమ్మాయి అంటే నాన్నలకు ఎంతో ఇష్టం. ఎందుకో మరి. మా నాన్న కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. బడికి దగ్గరుండి తీసుకువెళ్ళేవారు. ఒకరోజు బడికి వెళ్ళిన నాకు కడుపులో నొప్పి మొదలైంది. మేడంకి చెప్పి ఇంటికి వచ్చాను. ఇంట్లో విషయం చెప్తే అందరూ చాలా ఆనందపడ్డారు. నేను మాత్రం నాకు కడుపు నొప్పి వస్తే మీరు బాధపడకుండా సంతోషపడుతున్నారు, అసలు ఏమైంది మీకు అని బుంగమూతి పెట్టాను. అయ్యో చిట్టు తల్లి, నువ్వు బాధపడకు, ఇది అమ్మాయిలకి ఒక గొప్ప వరం, వెళ్ళి అక్కడ కూర్చో అని చావ వేసింది. 3 రోజుల తర్వాత ఫంక్షన్, 5 రోజులు ఫంక్షన్, 9 రోజుల నాడు పెద్ద ఫంక్షన్ చేశారు. మొట్టమొదటిసారి నాకు చీర కట్టారు. ఎంత అందంగా ఉన్నావు అని మా అమ్మ నాన్న పదే పదే నన్ను చూసి మురిసిపోయారు. తర్వాత నేను బీటెక్ చేశాను. నాన్న నా చదువు అయిపోగానే పెళ్లి చేయాలని అనుకున్నాడు. మా బంధువుల పెళ్ళి ఉండటంతో అక్కడికి వెళ్ళాము. మా ఇంట్లో వాళ్ళంతా కలిసి ఆ పెళ్ళికి వచ్చిన ఇంకో ఫ్యామిలీ వాళ్ళకి నేను చాలా బాగా నచ్చానంట. వెంటనే పెళ్లి సంబంధం మాట్లాడారు. ఏరికోరి అమ్మాయిని చేసుకోవడానికి వచ్చారు. నా కూతురు అదృష్టవంతురాలు అని మా నాన్న సంతోషంగా ఉన్నాడు. మంచి సంబంధం కుదిరిందని నాన్న తన స్నేహితులతో చెప్పుకొని సంబరపడ్డాడు. పెళ్ళి ఘనంగా చేశారు. అప్పగింతలు జరిగేటప్పుడు నాన్నను వదిలి వెళ్ళలేక ఒకటే ఏడుపు. నా ఏడుపుతో నాన్న కూడా ఏడ్చేశాడు. మా ఇద్దరి ప్రేమను చూసి అందరూ నవ్వుకున్నారు. బాధతో అత్తగారింటికి వెళ్ళిన నాకు అత్తారింట్లో అందరూ బాగానే చూసుకునేవారు. అత్త అన్ని పనులు దగ్గరుండి నేర్పిస్తూ ఉండేది. నా భర్త ఒక స్నేహితుడిలాగా నాతో సమయాన్ని గడుపుతూ పుట్టిల్లు గుర్తు రాకుండా చూసుకునేవారు. పెళ్ళైన 5 నెలలకి నేను తల్లిని అవుతున్నా అన్న శుభవార్త తెలిసి అత్తారింట్లో పుట్టింట్లో ఆనందం వ్యక్తపరిచారు. నెలల నుండి ప్రసవానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఒక పక్క నాన్న కంగారు, ఇంకో పక్క మా ఆయన కంగారు. చాలాసేపటి తర్వాత బాబు పుట్టాడు. నాన్న, మా ఆయన బాబుని చూడకుండా నా గురించే ఆలోచించారు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని. బాబు పుట్టాక పురుడు, నామకరణం, పుట్టినరోజు అని ఒకటే వేడుకలు. ఇలా ఎన్నో శుభవార్తలు. జీవితంలో ప్రతి శుభవార్తకి ఒక వేడుక. ఆడపిల్ల పుడితే ఆనందం, పుష్పవతి అయినప్పుడు, పెళ్ళి అయినప్పుడు, తల్లి అయినప్పుడు కలిగే ఆనందాలు వర్ణనాతీతం. ప్రతి శుభవార్తను ఒక వేడుకగా చాలా కుటుంబాలు జరుపుకుంటున్నారు. అలానే అందరూ